హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరో స్పెషల్ కర్రీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ కర్రీ చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లోకి, బిర్యానీకి, బగారా రైస్కి, రోటీస్కి, చపాతీలకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అయితే దొండకాయ వెల్లుల్లి కారం అండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో దొండకాయ తినలేని వాళ్ళు ఎవరు ఉన్నా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ అయితే చేయమంటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను అయితే అర కేజీకి తక్కువగా ఉంటాయి దొండకాయలు అయితే తీసుకున్నాను. మంచిగా 3-4 టైమ్స్ అయితే వాషింగ్ అయితే చేసుకున్నాను, మట్టి అవి లేకుండా. అటు ఇటు మోటుకులు తీసి సన్నగా చీలికలుగా అయితే కట్ చేసుకోండి. మీకు ఎలా వీలుగా అయితే అలా అయితే కట్ చేసుకోండి. గుత్తొంకాయలా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చీలికలుగా అయితే కట్ చేస్తున్నాను. మనం తీసుకున్న ఈ దొండకాయలన్నిటినీ సన్నగా అయితే కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇందులో ఏమైనా ముగ్గునివి లాంటి ఏమైనా ఉంటే తీసి పడేయండి, లేదంటే కర్రీ అంతా వేస్ట్గా అయిపోతుంది. అంటే టేస్ట్ అంటూ బాగోదు. కొంచెం ముగ్గునివిగా ఉంటే టేస్ట్ అయితే మారిపోతుంది, కర్రీ అనేది తియ్యగా వస్తుంది. నెక్స్ట్ అవి తీసుకొని ఒక సైడ్న అయితే పెట్టుకుందాము. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి అయితే తీసుకుందాము. మంచిగా క్లీనింగ్ చేసి వెల్లుల్లి అయితే పీల్ చేసి అన్నీ సైడ్న అయితే పెట్టుకుందాము. అల్లం కూడా కడిగి మంచి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాము. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇదైతే స్కిప్ చేయండి, తర్వాత కర్రీలో అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని, నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా పీల్ చేసి మంచిగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి అన్నీ వన్ సైడ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, మనం కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకొని మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకుందాము. అందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు. అన్నీ ఇలా వేగినాక 5 మినిట్స్ అయితే చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి మన కారం తగ్గట్టు 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేయండి. మీరు ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కారం తీసుకుంటున్నాను. మంచి మెత్తగా పేస్ట్ అయితే చేయండి. ఈ మసాలా పేస్ట్ని మరీ ఎక్కువగా పేస్ట్లా చేసేయకుండా నేను చూపిస్తున్నట్టుగా పేస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ చీలికల్ని ఆయిల్లో వేసుకొని మంచిగా అయితే ఫ్రై అవ్వనిద్దాము. దోరగా సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ చక్కగా మాడనవ్వకుండా అయితే కలుపుకుందాము. ఈ దొండకాయలు మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుందాము. కూరకి ఉప్పు సరిపడగా అయితే ఇప్పుడే వేసేసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడానికి బాగోదు. నెక్స్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వనిచ్చాక ఇది ఇంకా బాగా దగ్గరగా అవ్వడానికి 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి అయితే వదిలేద్దాము. అప్పుడు ఆ ఆవిరికి ఇంకా కొంచెం దగ్గర పడి మంచిగా అయితే ఏగుతుంది. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను తీసైతే చూపిస్తున్నాను. మంచిగా మగ్గాయి. కొంచెం దొండకాయ ముక్కలు అయితే కొంచెం మెత్తబడ్డాక మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మసాలా పేస్ట్ని అయితే వేసుకుందాము. అంతా చక్కగా వేసుకున్నాక మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ కర్రీకి ఈ గ్రేవీయే చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో మొత్తం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటూ ఉందాము. నెక్స్ట్ ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకండి. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుందాము. నేను తీసుకున్నట్టుగా 2 స్పూన్స్ అయితే తీసుకోండి. మంచిగా కలుపుకుంటూ మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉంచుదాము. మళ్ళీ మూత తీసి చూసినప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ కర్రీ చేసిన రోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము, అంత బాగుంది ఈ కర్రీ అయితే. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.